India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు సమీపిస్తుంటే రసవత్తంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కూడా అధికార పార్టీ కావచ్చు, అలాగే ప్రతిపక్షాల పార్టీ కూడా పోటాపోటీగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. పక్కన అధికార పార్టీ వైసీపీ చూసుకుంటే ముఖ్యంగా వైనాట్ 170.2 దూకుడుగా ముందుకెళ్తుంది. ఇప్పటికే సీట్లు మార్పులు చేర్పులతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఓ పక్కన ఉంటే, మరో పక్కన ప్రధానంగా టీడీపీ జనసేన పొత్తుతో ప్రధానంగా వ్యూహరచన చేస్తున్నారు. మరో పక్కన యువగాలం పాదయాత్ర సంబంధించింది కూడా పూర్తవడంతో భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేసి ఒక దిగ్విజయంగా ముందుకెళ్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మొత్తం వార్లుగా చూసుకుంటే ప్రధానంగా వైసీపీ ఓ పక్కన సింగిల్గా వెళ్తుంటే, అలాగే జనసేన టీడీపీ పొత్తుతో ముందుకెళ్తుంది. అలాగే బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుందో, అలాగే ఏపీలో బీజేపీ అంటే ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా జనసేనతో అలాగే బీజేపీ కలిసి వెళ్ళింది. అలాగే ఏపీలో ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే జనసేనతో పొత్తుతో ముందుకు వెళ్తున్నా అంటూ బీజేపీ నాయకులు చెప్తున్నారు. అలాగే ప్రధానంగా ఇప్పుడు ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అలాగే నర్సాపురం సంబంధించినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జ్ బీజేపీ సంబంధించిన నాయకులు, అలాగే రాష్ట్ర బీజేపీ నాయకులు మాలకొండ గారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్, ఏపీలో రాజకీయాలు మంచి రసవత్తంగా మారుతున్నాయి. వైసీపీ అధికార పార్టీ చూస్తుంటే వైనాట్ 170.2 ముందుకెళ్తుంది, అలాగే జనసేన టీడీపీ పొత్తుతో ముందుకెళ్తున్న పరిస్థితి. మొత్తం వార్లుగా చూసుకుంటే వైసీపీ వేస్తున్నటువంటి ఇప్పుడంతా కూడా సీట్లు మార్పులు చేర్పులు ప్రధానంగా చూస్తుంటే సిట్టింగ్లు మార్చేస్తుంది. ఈ వ్యూహం అంతా ఎలా ఉండబోతుంది అంటారు ఏపీలో? ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తిగా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఆధారంగానే అభివృద్ధి చేస్తున్నారు. ప్రజలు పూర్తిగా గమనించారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారి నాయకత్వంలో అంచెలంచెలుగా ప్రజా సమస్యల మీద ఉద్యమం చేస్తుంది. ఇవాళ ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీయే పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఏదైనా ఉందంటే దాన్ని వ్యతిరేకిస్తున్నామంటే, దాన్ని ప్రశ్నిస్తున్నామంటే ఒక భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ యొక్క సిద్ధాంతమైనటువంటి ఆర్గనైజేషన్, కార్యకర్తలకు సంబంధించినటువంటి పార్టీ. మా కమిటీలన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మేము రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ఒక బలమైనటువంటి వ్యవస్థగా ఎన్నికలు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు అది ఎలా సాధ్యం అంటే, ఒక పక్కన ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో జనసేన బీజేపీ పొత్తుతో వెళ్ళినటువంటి పరిస్థితి. ఏపీలో చూసుకుంటే జనసేన మళ్ళీ టీడీపీతో పొత్తులో ఉంది. అలాగే బీజేపీ అలాగే జనసేన టీడీపీ మూడు కలిసే అవకాశం ఉన్నదంటారా? ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ యొక్క ఆలోచన ప్రకారం, పెద్దలు చెప్పినటువంటి నిర్ణయాల ప్రకారం మేము జనసేనతో పొత్తులో ఉన్నాం. మేము జనసేనతో కలిసి పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. రేపు జనసేనతో ఎన్నికలకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు కానీ స్కీములు కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజల యొక్క గుండెల్లో ఉంది. ప్రతి ఇంట్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో జాతీయ స్థాయిలో 2 సర్వేలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 71% నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం యొక్క ఫలాలను గుర్తించి నరేంద్ర మోడీ గారు తిరిగి మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకునేటటువంటి సంఖ్య 71% ఉంది. మేము సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్తున్నాము. ఇవాళ తెలుగుదేశం వైసీపీ ఏ విధంగా కొట్లాడుకుంటుంది, వారి యొక్క 2 పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు. నేను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను ఇద్దరికి కూడాను. ఎక్కడైనా సంక్షేమం జరిగిందా, ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా, కేంద్ర ప్రభుత్వం నిధులు కాకుండా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ద్వారా నిధుల ద్వారా డెవలప్ చేసినటువంటి అంశం ఏదైనా ఒక్కటి చూపించమని చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఇవాళ వాళ్ళు కేవలం అభివృద్ధిని పక్కన పెట్టి, సంక్షేమాన్ని పక్కన పెట్టి, ఏవైతే ఉచిత పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రజలను మోసం చేసే విధంగా వెళ్తున్నారో, రెండో వైపు కుల గొడవలు, మత గొడవలు, లేకపోతే ప్రాంతీయ గొడవలు తీసుకొచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెడుతున్నారు తప్ప ఒక ప్రణాళిక ప్రకారంగా వైసీపీ ముందుకు వెళ్ళట్లేదు. మీరు ఇందాక అన్నట్టుగా 175 సీట్లని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వారి మీద నమ్మకం లేక ఇవాళ మంత్రులు మారుస్తున్నారు, ఎమ్మెల్యేలు మారుస్తున్నారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ సిస్టమ్ నేను ఎప్పుడు చూడలేదు. అది వారి పార్టీ వాళ్ళ ఇష్టం, నేను కాదన్నో. కానీ వారికి వాళ్ళ ఎన్ని సీట్లు వస్తాయో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎన్ని దిక్కులు పోటీ చేయగలమా, క్యాండిడేట్లు ఉన్నారా లేదో ఎత్తుక్కునే తెలుగుదేశం ఉంది. భారతీయ జనతా పార్టీకి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. మాకు అన్ని దిక్కుల క్యాండిడేట్లు ఉన్నారు. మాకు ప్రజలు స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు.
మేమెందుకు భయపడాలి? వాళ్ళు ఎందుకు వాళ్ళు చెప్పిన మాట ఎక్కడ చెప్పిన మాట మీద ఉండట్లా. మీరు చూడండి కావాలంటే తెలుగుదేశం వాళ్ళు మొన్నటిదాకా ఒక ఆలోచన చేశారు, వైసీపీ వాళ్ళు ఒక ఆలోచన చేస్తున్నారు. వారికి ఎంతసేపు కుర్చీలాట. ఈ కుర్చీని తోసేయాలి, వాళ్ళు ఎక్కాలి, వీళ్ళు తోసి వాళ్ళు ఎక్కాలి. మాకు అది కాదు. మాకు సంక్షేమం, అభివృద్ధి, ప్రణాళిక. ఇవాళ రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు ప్రజలకు ఇస్తున్నారంటే ఒక ఇంటికి 1,85,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు అకౌంట్లో డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది నరేంద్ర మోడీ గారు వరం కాదా? ప్రజల్లో అభివృద్ధి కాదా? ఇవాళ ఉపాధి హామీ పథకం నుంచి ఒక వ్యక్తికి రోజుకి 270 రూపాయలు 100 రోజులు ఇచ్చారనుకోండి, 27,000 రూపాయలు ఒక వ్యక్తికి సంవత్సరానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కదా. అదేవిధంగా ఉచిత బియ్యం ప్రతి మనిషికి 5 కేజీలు కరోనా వచ్చిన దగ్గర నుంచి మొన్నటిదాకా ఇచ్చారు. రేపు 1వ తేదీ నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు పేద ప్రజలకి బియ్యం ఫ్రీగా ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు చెప్పారు. 5 కేజీలు ఒక వ్యక్తికి నెలలో ఇస్తే 12 నెలలు 60 కేజీలు. అదేవిధంగా ఆ ఇంట్లో 5గురు ఉన్నారనుకోండి, 6 5లు 30, 300 కేజీలు. 300 కేజీలు ఇంటూ 40 రూపాయలు చొప్పున అది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వరం కాదా? ఇవాళ ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారు మరుగుదొడ్డి కట్టడానికి 15,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ ఎస్సీల యొక్క అభివృద్ధి కోసం, ఎస్సీల యొక్క సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. మైనార్టీల యొక్క అభివృద్ధి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరుగుతుంది. ఎవరైతే బీజేపీని వ్యతిరేకిస్తున్నారో ముస్లింలు, క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళకి సిద్ధాంత ప్రకారంగా వ్యతిరేకించట్లా, వాళ్ళకి పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వ్యతిరేకిస్తున్నారు. డెవలప్మెంట్ చూసి నరేంద్ర మోడీ గారు కావాలని కోరుకుంటున్నారు. ఓకే, మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీ అధికార పార్టీ ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రధానంగా జనసేన టీడీపీ పొత్తుకు భయపడుతుంది, అలాగే జనసేన బీజేపీ పొత్తుకు భయపడుతుందండి. అసలు వాళ్ళు దేనికి భయపడుతున్నారో వాళ్ళని అడగండి. మాకైతే మేము ఎవరితోనూ భయపడం. మాకు తెలంగాణలో ఇందా మీరు చెప్పినట్టుగా 1 సీట్ నుంచి 8 సీట్లకు వెళ్ళాం, 7% నుంచి 15%కి వెళ్ళాం. ఒక సమయంలో అధికారానికి దగ్గరగా వెళ్ళాం. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు మేము సమర్థవంతంగా ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఓట్ల కోసము ప్రభుత్వమే రావాలనే ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం కాదు ఇది. ఈ దేశంలో ధర్మాన్ని కాపాడుకోవాలి, ఈ దేశాల్లో ఏదైతే మత గొడవలు లేకుండా ఉండాలి, ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి కావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఎవరిచ్చారండి? మేము ఇచ్చామని చెప్తున్నారు. అవి నరేంద్ర మోడీ గారు తప్ప మెడికల్ కాలేజీలు ఎవరు ఇవ్వలేరు కదా. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఇచ్చామని చెప్తున్నారు. ప్రతి మండలంలో పిహెచ్ సెంటరు, ప్రాథమిక హెల్త్ సెంటరు ప్రజలకి ఆరోగ్యం కోసం ఇస్తున్నటువంటిది. ఎంత పెద్ద ఎత్తున పెద్ద మనసు చేసుకొని లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మండలాల్లో పిహెచ్ సెంటరు, జిల్లాల మెడికల్ కాలేజీలు, విద్యా వైద్యం మీద దృష్టి పెట్టినటువంటి ప్రధానమంత్రి, ఇవాళ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి అండి నరేంద్ర మోడీ గారు. ఒక విధంగా చెప్పాలంటే మేము అవి చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నామేమో అనేది మాకు కొద్దిగా ఉంది. దాన్ని మేము అధిగమించి ముందుకెళ్ళడానికి మా రాష్ట్ర అధ్యక్షులు వారు పురంధేశ్వరి గారు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి మా సోమవీర్రాజు గారు కానివ్వండి, మా టీం అంతా కూడా కలిసి పనిచేసి ఆంధ్రప్రదేశ్లో అధికారం వైపు వెళ్తున్నాం. ఓకే, ప్రధానంగా మనం చూసుకుంటే విభజన హామీలు అన్నీ కూడా పక్కదావం బట్టి అని అంటున్నారు. అలాగే ప్రధానంగా పోలవరం విషయం కావచ్చు, అలాగే విభజనలో మనకు రావాల్సినటువంటి వాటా రావడం లేదు, ప్రత్యేక హోదా రావడం లేదని చెప్పేసి ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా పోరాడుతున్న పరిస్థితి అన్ని పార్టీలు కూడా. బీజేపీ ఎంతవరకు ఏపీకి సంబంధించినటువంటి దానికోసం ఏ విధంగా కృషి చేస్తుంది అనుకోవాలి? ఇది చాలా మంచి విషయం బ్రదర్, మీరు చాలా బాగా అడిగారు. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళమే, మేము ఆంధ్రాలో అధికారం రావాలని కోరుకున్న వాళ్ళమే. ఆమె ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీయే. ఎందుకు భారతీయ జనతా పార్టీ వెనకడుగు వేస్తుంది? మరి వెనకడుగు వేస్తే 71% నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? ఇది మీరు ఆలోచించాలి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మాకు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇవ్వండి, ఆ ప్యాకేజీలో ఇటువంటి గైడ్లైన్స్ పెట్టండి, ఈ కండిషన్లు పెట్టండి, మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నటువంటి వ్యవస్థ ఆధారంగా హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చారు. ఆ ప్యాకేజీలు ఏమైనా పెండింగ్ ఉంటే చెప్పండి, తెచ్చుకుందాం. అంతే తప్ప మీరేమో ఇవాళ నాకు ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చినట్టుగా భావించాలి. ఎందుకంటే దానికి సంబంధించి ముఖ్యంగా పరిశ్రమలకి 90% ఎప్పుడైతే నిధులు వచ్చాయో ప్రత్యేక హోదాకి పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇది మెయిన్ ఎజెండా. ఇది
90% నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్కి ఓ సర్క్యులర్ ఇచ్చింది. ఒక్క దిక్కు కూడా ఉపయోగించుకున్నారా? ఆ టైం అయిపోయింది. అంటే ఈ విధంగా ప్రత్యేక వాదా వద్దు, ప్యాకేజ్ ఇవ్వండి. ప్రత్యేక వాదా సంజీవని కాదు, ఉద్యమం చేసిన వాళ్ళు జైల్లో పెట్టింది ఎవరు? అంటే వైసీపీ వాళ్ళు ప్రత్యేక వాదా అంటే వాళ్ళు కాదు మేము అని చెప్పి, అంటే వీళ్ళు దాన్ని యుద్ధం కింద ప్రకటించుకొని ప్రజలకి వాస్తవాలు తెలియకుండా తప్పుదారి పట్టిస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలన్నీ కూడా నెరవేరుతున్నాయి. మీకు పోలవరానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడానికి గవర్నమెంట్ పూర్తిగా సిద్ధంగా ఉంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ కారణంగా కొద్దిగా ఆగుతున్నాయి. ఇవాళ రాజధాని రీసెంట్గా 5 రోజుల క్రితమే చెప్పింది, పార్లమెంట్లో మంత్రి గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి. కానీ అమరావతికి కావాల్సిన డెవలప్మెంట్ చేసే విషయాల్లో 2500 కోట్లు కేంద్రం డబ్బు కూడా ఇచ్చింది. మనం చేసుకోవాల్సింది ఇక్కడ, మనం అడగవలసింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మనం అడగవలసింది గత రాష్ట్ర ప్రభుత్వాన్ని, నువ్వు ఎందుకు తెచ్చావో ఏం చేసావు అని చెప్పి. ఇక్కడ వీళ్ళు ఇద్దరు కూడా అన్నదమ్ముళ్ళగా ఉండి ఏదైనా డబ్బు వస్తే జోబులో వేసుకొని మా సొంతం, అప్పుడు ఆయనేమో చంద్రబాబు చంద్రన్న, ఈయనేమో జగన్మోహన్ రెడ్డి జగనన్న. మంచి జరిగితే వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. వీళ్ళు చేయలేక ఫెయిల్ అవుతున్న టైంలో కేంద్రం సహకరించట్లేదు, కేంద్రం అన్యాయం చేసింది, వాళ్ళిద్దరికి పత్రికలు టీవీలు ఉన్నాయి కాబట్టి నిరంతరం వార్తలు ఇస్తారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు. కానీ వాస్తవాలు ప్రజలు తెలుసుకున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాజధాని డెవలప్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం. మీకు మేము చేయలేమంటే చెప్పండి, మాకు అప్పచెప్పేయండి, 6 నెలల్లో చేసి పెట్టేస్తాం. పోలవరం కండిషన్తో పూర్తి చేస్తాం, మీకు వద్దండి, మీరు చేయలేకపోతే ఇచ్చేయండి. మీరు అలా ఎవరు అంటే మన రాజ్యాంగంలో కేంద్రము రాష్ట్రం అనేటటువంటిది ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. రాష్ట్రాన్ని కాదని కేంద్రం డైరెక్ట్గా ఏమీ చేయలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చెప్తున్నప్పుడు కేంద్రం వినాలి. ఇవాళ అన్ని నిర్ణయాలు కూడా కేంద్ర ప్రభుత్వం సింగిల్గా తీసుకోవట్లా, అన్ని రాష్ట్రాలతో కలిసి కోఆర్డినేట్ చేసుకుంటుంది. ప్రపంచ దేశాలే నరేంద్ర మోడీ గారు జేజీలు చెప్తుంటే ఆంధ్రప్రదేశ్లో 29 రాష్ట్రాల్లో వ్యతిరేకించే వాళ్ళు ఎవరండి? మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఆయన ఆనాటి శ్రీరామచంద్రుని మనం డైరెక్ట్గా చూడలేదు, కానీ ఈ నరేంద్ర మోడీ గారు ఈరోజు వివేకానంద అనుకోండి, శ్రీరామచంద్రుడు అనుకోండి, భారతదేశంలో మన యొక్క దేశాన్ని అగ్రస్థాయిలో తీసుకెళ్తూ ప్రపంచ దేశాల ప్రధానులతో డిస్కస్ చేస్తూ మన దేశాన్ని అందరూ చూస్తున్నారు ఇవాళ. అటువంటిప్పుడు ఈ దేశంలో 29 రాష్ట్రాలు నరేంద్ర మోడీ గారిని వద్దని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కాకపోతే నరేంద్ర మోడీ గారిని పొలిటికల్గా కామెంట్ చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, మీరు ఏదైతే వైసీపీ టీడీపీ రెండు కూడా మోసం చేశాయని చెప్తున్నారో దాంతో ఇప్పుడు మీరు ఎవరైతే పొత్తుతో ఉన్నటువంటి జనసేన ఏదైతుందో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుతో ఉన్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? కలిసి ఎలా ఉండబోతుంది? జనసేనతో మళ్ళీ బీజేపీ ఉండబోతుందా, లేదంటే ఇక్కడ తెలంగాణలో వేరు ఏపీలో వేరుగా ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నేనైతే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కానీ జాతీయ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారితో మనం పొత్తులో ఉన్నామని చెప్తున్నారు. దాని వరకు మేము ప్రజెంట్ పని చేసుకుపోతున్నాం. ముందు రోజుల్లో ఏం జరుగుతుందని వెయిట్ చేసి చూడాలి. తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్కి ఏదైనా ఉన్నాయి అని అంటే వాళ్ళని అడిగితే క్లారిటీ ఇస్తారు. మేమైతే దాని జోలికి ఇవాళ వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే ఒక పక్కన మీరు పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉన్నాను జనసేనతో అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. మరో పక్కన మీరు చూసుకుంటే జనసేన టీడీపీ కలిపి మొత్తం ఏపీ వ్యాప్తంగా ముందుకెళ్తున్న పరిస్థితి. దీని ఈ కలయికని ఎలా చూడాలంటారు? అంటే మీరే దాన్ని మీరు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారా లేకపోతే టీడీపీని ప్రశ్నిస్తారా నాకు తెలియదు, కానీ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కలిసి తిరుగుతున్నాయని మీరు చెప్తున్నారు కాబట్టి తెలంగాణలో జనసేనను ఓడించింది ఎవరు? మరి తెలుగుదేశం అక్కడ జనసేనకు ఎందుకు పనిచేయలేదు? అక్కడ కాంగ్రెస్ని గెలిపించింది కదా. పక్క అంటారా అది తెలుగుదేశం సపోర్ట్ చేసిందంటారా? అది మీరు చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ క్యాంపులోకి వెళ్ళి తెలుగుదేశం జెండాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంబరాల్లో తెలుగుదేశం జెండాలు ఎగిరేయలేదా? అక్కడ జనసేన మీద కాంపిటీషన్ కాంగ్రెసే కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచించుకుంటారో, చంద్రబాబు నాయుడు ఏం ఆలోచించుకుంటారో మీరు వాళ్ళని అడగండి. ఉన్నారు కదా రాష్ట్రంలో కూడా నాయకులు, అవకాశవాదం కోసం, కులాల కోసం, మతాల కోసం, ఓటు వస్తుందంటే ఏదైనా చేసేటటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళని అడగండి. గతంలో ఫస్ట్లో రూట్ మ్యాప్ ఇవ్వలేదు, బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ చెప్తుండేవారు. దాని తర్వాత చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలు ఒకసారిగా మారిపోయాయి. అంటే బీజేపీతో ఉంటున్నటువంటి జనసేన ఒక్కసారిగా టీడీపీతో పొత్తు కలవాల్సి వచ్చింది. ఈ పరిణామాలు ఎలా చూడాలి?
అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా ఈ రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని దించడం కోసం, ఈ రాష్ట్రంలో ప్రజలు జరుగుతున్న అన్యాయం పోరాటం చేయడం కోసం కలిసి పని చేయాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశంతో పనిచేస్తున్నాను అన్నారు. తర్వాత బీజేపీని కూడా నేను వదలనన్నారు. బీజేపీని కూడా నేను వదలట్లేదని అన్నారు. అంటే ఎక్కడ బీజేపీని వదిలాము, తెలుగుదేశంతో వెళ్తున్నామని చెప్పలేదు. రీసెంట్గా ఏదో చర్చలు చేస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా డెవలప్ అవ్వాలనుకుంటే ఇవాళ ఇక్కడ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పవన్ కళ్యాణ్కి పనిచేసిందా లేదా, అంటే పని చేయకపోయినప్పుడు కూడా మేము వెనకాల వెళ్తామని ఆలోచన ఉందనుకోండి, అది రాజకీయంగా మేమేం మాట్లాడలేం. ఒకవేళ మళ్ళీ ఏమన్నా బీజేపీతో టైప్ మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇవన్నీ అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంటుందండి. ఎవరితోటి? అది పవన్ కళ్యాణ్తో అంటే గతంలో ఎక్కడైతే తెలంగాణలో ఓడించడానికి కీలక పాత్ర పోషించిందో టీడీపీ, దాంతో ఇప్పుడు కలవడం అనేది సరైనది కాదని ఏమన్నా మాట్లాడే అవకాశం ఉంటుంది. అది వాళ్ళ నిర్ణయాలు అవి వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో మరి ఓడించినటువంటి వ్యక్తులతో కూర్చుంటున్నప్పుడు మరి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మీకు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. మాకైతే కేంద్ర పార్టీ చెప్తుంది, జనసేనతో మేము నడుస్తున్నాం ప్రస్తుతానికి. రానున్న రోజుల్లో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. వైసీపీ క్లియర్గా చెప్తుంది, వైసీపీ నాయకులందరూ కూడా, అమ్మటి రాంబాబు వీళ్ళందరూ కూడా, పురంధేశ్వరి గారు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్ర అధ్యక్షులు ఏపీకి సంబంధించినట్టు ఆవిడ క్లియర్గా చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తుంది, చంద్రబాబుతోనే ఉన్నారు. కానీ ఈ మూడు పార్టీలు కూడా ఒకటే అని చెప్పేసి వాళ్ళ కడగండి వైసీపీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఒకటి గమనించుకోవాలి. విజయసాయిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక సినిమా యాక్టర్ చనిపోయిన కారణంగా వారం రోజులు ఒకే ఇంట్లో ఉన్నారు. అది మీకు తెలీదా? వాళ్ళిద్దరు కూర్చున్న విజువల్స్ మీ టీవీలో కూడా వచ్చినాయి కదా. అంటే అప్పుడు విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడికి పనిచేశాడా, లేదా తెలుగుదేశానికి బ్యాక్గ్రౌండ్గా పనిచేశాడా? కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. వైసీపీ వాళ్ళు నేను ఒకటే చెప్తున్నాను, రాష్ట్రాన్ని పాడు చేశారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, మీకు పరిపాలన చేయడం తెలీదు. కేవలం మూడు రాజధానులు అనే పేరు మీద, లేకపోతే అమరావతికి రాజధాని విషయంలో అల్లర్లు చేసే విషయం మీద, యువకులకు జాబ్ క్యాలెండర్లు లేకుండా యువకులను మోసం చేసే విషయం మీద ఇవాళ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు, అన్ని సెక్టార్ల అధికారులు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా వేసి గుద్దేద్దామని చెప్పి సిద్ధంగా ఉన్నారు, మీ ప్రెస్ వాళ్ళతో సహా. ప్రెస్ వాళ్ళతో సహా. ఓకే, బీజేపీ తెలంగాణలో ప్రధానంగా వాళ్ళకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఒకటి ఉంది. ఏపీలో ఎటువంటి మేనిఫెస్టో బీజేపీతో, అలాగే జనసేన బీజేపీ కలిపి ఎటువంటి మేనిఫెస్టోతో ముందుకెళ్ళబోతున్నారు? ప్రజెంటు ప్రజా సమస్యల మీద ఉద్యమం చేస్తున్నాము. మాకు ఇవాళ ప్రజెంట్ ఒక యాత్ర జరుగుతుంది. కేంద్రంలో 9 సంవత్సరాలలో అభివృద్ధి జరిగినటువంటి అన్ని పథకాలను ప్రజలకు చెప్పడం కోసం ఏదైతే మీరు కూడా చూస్తుంటారు, రథాలు వచ్చాయి. ఈ జిల్లాలో కూడా 3 రథాలు తిరుగుతున్నాయి. ఆ యొక్క యాత్రని సక్సెస్ చేయడం కోసం ప్రతి గ్రామానికి ఒక పూట రథం పెట్టి 106 పథకాలు ఏవైతే ప్రజలకు అందించారో నరేంద్ర మోడీ గారు అవన్నీ వివరిస్తున్నాం. ఆ యొక్క పథకాలు తీసుకున్న వాళ్ళందరినీ పర్సనల్గా కలుస్తున్నాం, వాళ్ళని ఆ సమావేశంలో పిలిపించి మాట్లాడుతున్నాం. అటువంటి సందర్భంగా మరొక వైపు మేము బూత్ కమిటీల ఆధారంగా ప్రజల మధ్యకి వెళ్తున్నాం. ఇంకొకటి విషయం చెప్పాలంటే పంచాయతీకి నిధులు ఇవ్వట్లేదని, పంచాయతీలు పూర్తిగా అభివృద్ధి దూరం అయ్యాయని చెప్పి రాష్ట్రంలో మేము రోడ్డెక్కితేనే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. మీరు చూశారు కదా. మైనార్టీలకి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే అవి మైనార్టీలకు ఎందుకు ఇవ్వకుండా కరెంటు బిల్లులు బకాయిలు కట్టుకున్నారు. అంటే మైనార్టీలకి ప్రభుత్వం మోసం చేసిందా, అభివృద్ధి చేసిందా మీరే చెప్పాలి. చాలామంది మైనార్టీలు మరి ఏం చెప్తున్నారనేది మీరు వింటున్నారు. ఇవాళ ఒక్కటే చెప్తున్నాను నేను, గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలు కానీ, సంక్షేమం కానీ, విద్యా వైద్య అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి పాలనలో, నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమంలో జరుగుతున్నాయి. మేము అవన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. మేము ఆర్గనైజేషన్లో స్ట్రాంగ్గా ఉన్నాం. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని మా అధ్యక్షుల వారి మీద కానివ్వండి, మా పార్టీ మీద కానివ్వండి, ఏ ప్రతిపక్షమైనప్పటికీ కూడా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వారు ఎన్ని కేసులు పెట్టినా మా యొక్క ఉద్యమాలు ఆగవు, మా యొక్క దూకుడు ఆగదు. ప్రజలకు ఖచ్చితంగా వాస్తవాలు చెబుతాం.
ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ వైసీపీ మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మొత్తం వాళ్ళంతా కూడా పాలనపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గద్దె దించడానికి రాబోయే ఎన్నికల్లో జనసేనతో అలాగే టీడీపీ బీజేపీ మూడు కలిసి వ్యూహంతో ముందుకు వెళ్ళేందుకు కేడర్ కింద స్థాయిలో కేడర్ కూడా పనిచేయడం సిద్ధంగా ఉందంటారా? నేను ఇందాక చెప్పాను కదా మీకు, భారతీయ జనతా పార్టీ ఎవరికి సొంత ఎజెండా ఉండదు. భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని మేము అందరం కూడా గౌరవిస్తాం. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని మేము గౌరవిస్తాం. ఇవాళ మేము చేసేటటువంటి పని, ప్రస్తుతం మేము చేస్తున్న పని ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నాం. మీకు తెలుసు, మొన్న బార్ షాపులు కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళు తనిఖీలు చేసి బార్ షాపుల దగ్గరికి వెళ్ళాం. అది ఏ విధంగా, అన్నిటికీ ఆన్లైన్ ఉంది కానీ బార్ షాపుల్లో ఆన్లైన్ లేదు. మరి అది ఎక్కడికి వెళ్తుందో మీరు చూడాలి. ఇసుక విషయం, మైనింగ్ విషయం చూస్తున్నారు, పూర్తిగా పర్మిషన్ లేనివన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులని అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మాదే గొప్ప ప్రభుత్వం, మీ బిడ్డను వచ్చానని చెప్పి చెప్తున్నారు. మీ బిడ్డ అంటే ఎవరు బిడ్డ అనేది మరి ఆయనకు అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది, మాకైతే బాగా అర్థమైంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మత గొడవలకు కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ పూజారులకి డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? బడ్జెట్ ఆధారంగా ఇస్తున్నారు. ఎండోమెంట్ గుడుల్లో భక్తులు దాచుకున్న డబ్బు తీసిస్తున్నారు. కానీ ముస్లింలకి, క్రైస్తవులకి ఎక్కడ తెచ్చిస్తున్నారు? ఖజానా నుంచి ఇస్తున్నారు. అంటే 30% ఉన్న మైనార్టీల కోసం 70% ఉన్నటువంటి హిందువులను మీరు ఏం చేస్తున్నారు? ఇది హిందువులకి తెలిసిందంటే ఎవరు బిడ్డో ఖచ్చితంగా చెప్తారు. ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు చెప్పడానికి కూడాను. ఈ విధమైన వాతావరణాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్లో పాపం అమాయక ప్రజల్ని అబద్ధాలు చెప్పి, వాళ్ళ సొంత మీడియాలు, సొంత పేపర్లు ఇద్దరికీ ఉన్నాయి కాబట్టి వీళ్ళ బొమ్మ వాళ్ళు వేసుకోవడం, వాళ్ళ బొమ్మ వీళ్ళు వేసుకోవడం, రోజుకి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీలాంటి ఇండివిజువల్గా ఉండే టీవీలైనా ప్రజలకి సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూనే, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీని కానీ తెలుగుదేశాన్ని కానీ మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, మాకు ఒక ఎజెండా ఉంది. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి అవ్వాలి. మైనార్టీల్లో క్రైస్తవులు, ముస్లింలు అభివృద్ధి అవ్వాలి. వాళ్ళు ఏమి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అభివృద్ధి కాకూడదనేం కాదు. కానీ ఒకటి, ఈ ధర్మాన్ని నమ్ముకొని మాత్రం ఉండాలంటాం మేము. ఇప్పుడు ఇవాళ పార్లమెంట్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వాళ్ళకి కామెంట్ చేశారు. అది ఖచ్చితంగా తప్పు జరిగింది కాబట్టి జాతీయ స్థాయిలో వాళ్ళ నిర్ణయం తీసుకొని రేపు ఉద్యమం చేయమని చెప్పింది. భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, ధర్మం కోసం కట్టుబడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఈ విషయాల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా అడ్డుకోవడానికి, మేము ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, ఈ ధర్మం ఒకవైపు, మూడు యొక్క పాత్రలు పోషించుకుంటూ మేము ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు ఫైనల్గా జనసేనతో మరి పొత్తు మరి ఏ విధంగా ఉండబోతుందంటారు? చెప్పాను కదా, అంటే టీడీపీతో కలుస్తుంది. మరి టీడీపీతో కన్నా సీట్లు మార్పులు చెరిపోయిన కూడా చేసుకుంటున్నారు. ఫైనల్గా బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను ఆ మధ్య పేపర్లో చూశాను, భారతీయ జనతా పార్టీకి కూడా 13 సీట్లు ఇచ్చేసారంటే క్యాండిడేట్ల పేర్లు కూడా వాళ్ళ పేపర్లో వచ్చేసినాయి. యూట్యూబ్ ఛానల్లోనూ లేకపోతే దేంట్లోనో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించేస్తారు. ఇది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఇది అంటే మరి అవి చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి. భారతీయ జనతా పార్టీ అలాంటి ప్రకటనలు చేయదు, అలాంటి ఆలోచన చేయదు. మాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, జనసేన పవన్ కళ్యాణ్కి గౌరవిస్తాం, వారితో కలిసి ఉన్నాం. రేపు వచ్చే రోజుల్లో జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ మాట్లాడుకొని ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారం మేము కొట్లాటకు కానీ సిద్ధం, ఎలక్షన్ ఎదుర్కోవడానికి సిద్ధం, మా మీద తిరగబడితే మేము తిరగబడడానికి కూడా సిద్ధం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తుంటే రాజకీయ పరిణామాలన్నీ కూడా మొత్తం అన్నీ కూడా మారుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానంగా జనసేన బీజేపీ పొత్తు తెలంగాణలో ఉన్నప్పటికీ అదేవిధంగా ఏపీలో కూడా అదే విధంగా ఉంది. కానీ జనసేన మాత్రం టీడీపీతో పొత్తులో ఉంది. కానీ ఈ వ్యూహం అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వ్యూహం అక్కడ మారుతున్న పరిణామాలను బట్టి అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి బీజేపీ కూడా పనిచేస్తుందని, ఏది ఏమైనా రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పేసి ప్రధానంగా మనకి బీజేపీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో మాలకొండ గారు చెప్తున్న పరిస్థితి ప్రధాన కనబడుతుంది. ఇది ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, స్టార్ టీవీ, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.